ఆయన మేలు చేస్తూ ఉంటే, గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటే, ఆశ్చర్యకారాలు జరిగిస్తుంటే వారి క్షేమమును చూసి మనం కూడా దేవుణ్ణి ఏం చేయాలి? సన్నతి. ప్రభువా, సంఘం అంతా కలిసి ప్రార్థన చేశావు నాయన, సహోదరికి మేలు చేయాలని, నువ్వు మేలు చేశావు నాయన, థ్యాంక్ యూ. ఇందు నిమిత్తంగా నువ్వు ఉన్నావని, నువ్వు మా ప్రార్థన వింటావని మాకు అర్థమవుతుంది ప్రభువా. సహోదరునికి మేలు చేయమని ప్రార్థన చేసావు ప్రభువా, నువ్వు చేసావు, నీకు వందనాలు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం. దురాత్మ పడగొడుతుంది, యేసయ్య నిలబెడతాడు. మనల్ని నిలబెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. పాప ఊబిలో దిగిపోయిన మనందరినీ ప్రభు తన చేయి పైకి లాగి ఎక్కడ నిలబెట్టాడు ఆయన? బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు. బండ మీద మనల్ని నిలబెట్టిన దేవుడు యేసు ప్రభు మనల్ని నిలబెట్టడానికే వచ్చాడు. దురాత్మ చాలా మందిని పడగొట్టేశాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను. ఎప్పుడైతే ఈయన దేవుని దగ్గరికి వచ్చి తన ప్రార్థనా విధానాన్ని మార్చాడో, తమకి స్థితిగతులు గుర్తించాడో, అపనమ్మిక ఉన్నట్లు ఉండకుండా నాకు సహాయం చేయని ప్రార్థన చేశాడో, అప్పుడు